ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఫ్యాన్స్ అయితే బీభత్సమైన హడావిడి చేస్తున్నారు థియేటర్ దగ్గర. మరి వాళ్ళ రెస్పాన్స్ కూడా అడిగి తెలుసుకున్నాం. వచ్చేయండి. ఆ రేంజ్ లో స్టంట్ యాక్టివిటీస్ అసలు నేను నార్మల్ గా అయితే ఖుషీ టైం నుంచి ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ ని. బట్ ఆ టైం నుంచి మధ్యలో మనకి చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. మరి గబ్బర్ సింగ్ అట్లా మళ్ళీ చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారి ఎనర్జీ మళ్ళీ ఈ రోజు చూసాను నేను. చాలా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి బ్రో. సో 3 or 4 కంపల్సరీ కొడతాం ఈసారి. నెక్స్ట్ 3 or 4 లుక్స్ అనేవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ బీడ్ లుక్ అనేది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆ కటానా కానీ నెక్స్ట్ మనకేంటంటే ఈ ఔరంగజేబ్ ఎపిసోడ్స్ అనేది నార్మల్గా చావా మూవీలో చూసారు. బట్ ఇదేంటంటే కంప్లీట్ కోహినూర్ దీని గురించి తిరుగుతుంది. నాకు చాలా ఎక్సైట్గా ఉన్నాను. July 24th విల్ విట్నెస్ ది పవర్ స్టార్. థ్యాంక్స్ బ్రో. పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, ఆ పవన్ కళ్యాణ్ స్టైల్, పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ఫైట్ సీన్స్ అన్నీ బాగున్నాయి బ్రో. అన్నీ బాగున్నాయి చెప్తున్నా. సినిమా 10 out of 10 ఉంటుంది పక్కా. ఈ డ్యామ్ షోర్ చెప్తున్నాం. నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, బట్ పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ కూడా. ఒక్కొక్క సీన్ చెప్తున్నా బ్రో. డైలాగ్స్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ రాసిండు. మెయిన్ దాని కోసం వెయిటింగ్. ఆ డైలాగ్స్ కి మేము ఏమవుతుంది ఈ రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఒక్క థియేటర్ వాళ్ళని కొద్దిగా సీట్స్ బాగా హ్యాండిల్ చేయమని చెప్తున్నాం. పక్కా సినిమా రోజు అయితే ప్రతి సీట్ ఇరిగిపోతుంది. ట్రైలర్ వినిపిస్తాయా సౌండ్ ఏమన్నా బ్రో? లుక్స్ ఫ్రాంక్ గా చెప్తున్నా. ఓన్లీ మాకు సౌండ్ ఓన్లీ లుక్స్ మాత్రమే. 3 times వేసిరు బ్రో. ఫస్ట్ టైం వేసిరు ఏం వినిపించలే. సెకండ్ టైం వేసిరు ఏం వినిపించలే. థర్డ్ టైం ఎలా ప్రశాంతంగా కూర్చొని చూడమని చెప్పారు. ఒక్క ముక్కు వినిపించలే. అది యాజ్ యూజువల్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక మాట వినిపించదు. ఇంటికి వెనక మళ్ళీ యూట్యూబ్ లో పెట్టుకొని అప్పుడు చూడాలి ట్రైలర్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. 3 నిమిషాల ట్రైలర్ కి లోన రచ్చరచ్చగా ఉంది. డైరెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, ఈసారి డేట్ మారదు, హిట్ ఇండస్ట్రీ హిట్ పక్కా ఈసారి అని చెప్పారు. డేట్ మారదు, రికార్డు మట్టికి మారిద్ది అన్నారు. రికార్డ్ 100% బట్టి నేను ఒకటే చెప్తున్నా, ఎంత నెగిటివ్ వస్తే అంత మంచిది. ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎంత నెగిటివ్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన బాల్ కిందకి వేస్తే పైకి ఎలా వస్తారో, ఒక్క సీట్ నుంచి 100% స్ట్రైక్ తోటి ఎలా వచ్చారో 5 సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ అందరూ ఆకలితో ఉన్నారు. స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు అనుకున్నాం. లానా అద్భుతం మామూలుగా లేదు. ఒకటే చెప్తున్నా థియేటర్లు అందరికీ, ఓజీ అన్నారు. ఓజీకి కాదు, ఈ హరిహర వీరమల్లుకి స్క్రీన్లు చిరిగిపోతాయి. దయచేసి 100% మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి. 150 నుంచి 200 కోట్లు పాన్ ఇండియా సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తే చాలు అని అప్పుడు సమంత గారు అన్నారు. అట్లానే ఫ్యాన్ బేస్ అసలు మామూలుగా కాదు. అసలే ఇది సినిమా రిలీజ్ అయ్యి ఒక పండగ చేసుకున్న వాతావరణం లాగానే ఉంది. మాకు ట్రైలర్ రిలీజ్ గా అయితే 100% లేదు. ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక్కటే చెప్పేది, దయచేసి స్క్రీన్లు చించకండి, సీట్లు చించకండి. మన సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది. మన ఫ్యాన్స్ అందరూ చాలా సక్రమంతో ఉండాలి. సో ఈసారి ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు పక్కాగా స్క్రీన్లు చిరిగిపోతాయి అనుకుంటున్నాం. దయచేసి అది ఒక్కటి చేయకండి. జై జనసేన, జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. సీఎం గా మేము ఓకే గానీ మేము కళ్యాణ్ బాబుని ఇప్పటి వరకు చాలా మిస్ అయ్యాం. హరిహర వీరమల్లుతో బ్రేక్ ఇస్తున్నాం, వెయిట్ చేయండి. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు చాలా బాగుందండి. ఇప్పటిదాకా మేకని తిన్న పులిని చూసారు, ఇప్పుడు పులిని తినే బొబ్బుల్ని చూడండి. మస్తు మంచిగా నచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలకు వెయిట్ చేసినా మేము. ఎందుకంటే మా దేవుడు పొలిటిక్స్ లో కొంచెం బిజీ ఉంది అంతా. ఇప్పుడు ఏం పోస్ట్ పోన్స్ లేవు, మాకేం రికార్డ్ బరాగొట్టాలని లేదు. జస్ట్ మా దేవుడు స్క్రీన్ పై కనిపిస్తే, జస్ట్ హరిహర వీరమల్లు జస్ట్ మాకు కనిపిస్తే, మూవీ కనిపిస్తే చాలు. జస్ట్ అంటే మేము ఆ సినిమాని ఎత్తి వేసుకుందాం పక్కా. మా రికార్డులు ఇవ్వ, పుష్ప రికార్డులు వద్దు, మాకు ఎవ్వరు రికార్డులు వద్దు. ఆ దేవుడి వల్ల రికార్డులు ఎక్కువ పడతాయి, ఎక్కువనే వస్తాయి రికార్డులు. కానీ పైసలు ఎక్కువ కోట్లు చంపేస్తాం, కానీ ఎవ్వరు రికార్డుకి అయితే మాకైతే సంబంధం లేదు. లుక్స్ అయితే ట్రైలర్ అయితే బాగా వచ్చింది. మొత్తం మస్తు ఉంది. ట్రైలర్ అయితే సూపర్ ఇచ్చి పడేసింది మొత్తం ట్రైలర్. చూస్తున్నట్లయితే హరిహర వీరమల్లు ట్రైలర్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు, కానీ ఒక్క ముక్క కూడా మేము వినలేదు. సౌండ్ బాక్సులు అంత పెద్దగా ఉన్నా గానీ మాకు ఏం వినపడలేదు. కళ్యాణ్ బాబు గారి లుక్సే అద్దరిపోయినాయి అని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. టోటల్ గా చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ గా అయితే ఈ ట్రైలర్ ఉంది. అండ్ July 24th థియేటర్లు బద్దలైపోతాయని ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఇది హరిహర వీరమల్లు ట్రైలర్ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app
from the links in the description.